కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ రాష్ట్రంలో అనేక వర్గాలకు ఏ రకంగానైతే హామీలు ఇచ్చిందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి లక్షల మంది దివ్యాంగుల కొరకు కూడా హామీలు ఇచ్చింది. అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తలేదు. అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ శాసనసభలో అదే విధంగా బయట మంత్రులకు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది దివ్యాంగుల కొరకు. వాటిని వెంటనే అమలు చేయాలని ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకొరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్షం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని మేము శాసనసభలో బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చినాం. ఆ వాయిదా తీర్మానం ఇవ్వడమే కాకుండా వేలాది మంది దివ్యాంగులతో ఈరోజు శాసనసభకు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సమస్యలు చూపించాలని ప్రయత్నం చేసినాం. కానీ పోలీసు వలయం మధ్యలోనే ఆ దివ్యాంగులను అడ్డగించి ఈరోజు శాసనసభ దగ్గరికి వెళ్ళడానికి అనుమతించలేదు. అయినా కూడా భారతీయ జనతా పార్టీ లోపల శాసన సభ్యులంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలు మేము ప్రస్తావిస్తాం. శాసనసభ సమావేశంలో మిగతా సమస్యలన్నీ కూడా మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఆపేసి ఈ దివ్యాంగుల సమస్యనే చర్చించాలని ఈరోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ పట్టుబడుతుంది. ఎట్టి పరిస్థితులలో ఈ దివ్యాంగుల సమస్యల పరిష్కారం కావాలి.